అమెరికా ఇప్పుడు ఓవరాల్‌గా ఇంతవరకు తన దేశం నుంచి భారతీయులను డిపోర్ట్ చేసింది 1280 మంది దాకా. తాజాగా 400 మందిని డిపోర్ట్ చేసింది. మొత్తం కలిపి 1300 అనుకోవాలి. డిపోర్టేషన్ అంటే మీరు సరైన డాక్యుమెంట్‌తో లేరు, లేదా మీ మీద నేర చరిత ఉంది, మీరు అమెరికా చట్టాల ప్రకారం పనిచేయట్లేదని, బ్రతకటం లేదంటూ తిప్పి పంపడం. 1300 మంది. 1300 సంఖ్య చాలా పెద్దది. ఇంతమంది ఎందుకు అట్లా ఉన్నారు? ఇప్పుడు ఇందులో ఒక బాధాకరమైన అంశం ఏంటంటే, అమెరికా డిపోర్టేషన్ చాలా అసహ్యకరంగా ఉంటది. కాళ్ళకి చేతులకి బేడీలేసి, గజ దొంగల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి కూర్చోబెట్టడం. ఫ్లైట్‌లో గూడా అట్లాగే. ఇక్కడ దిగాక అప్పుడు తీస్తారు కప్స్. అలాగే చాలా అవమానకరంగా ప్రవర్తిస్తారు. అసహ్యకరంగా ప్రవర్తిస్తారు. మామూలుగా తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు గానీ, భారతదేశంలో ఒక వెలుగు వెలిగి చక్కగా లక్షల రూపాయలు సొమ్ముల్ని ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి, అక్కడ ఏదో చిన్నా చితకా పని చేసుకునైనా బ్రతుకుతా, ఏదో ఒక విధంగా అమెరికా అంటే గొప్పదిగా ఊహించుకుని వెళ్తే, చివరికి అక్కడి నుంచి ఒక నేరస్తులలాగా రావాల్సిన పరిస్థితి కర్మ పట్టడం అనేటటువంటిది జీవితంలో మన శత్రువుకు కూడా రాకూడదని కోరుకోవాలి.